తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చకు తెరలేపిన కొండారెడ్డిపల్లెకు సంబంధించి సాయిరెడ్డి ఆత్మహత్య తెలంగాణ రాజకీయాలలో రచ్చగా మారింది. స్వయంగా కూడా సూసైడ్ నోట్లో చర్యలు తీసుకోవాలని కోరిన పోలీసు వ్యవస్థ ఎందుకు తీసుకోవట్లేదు, దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఎలా చూస్తారు ఈ కొండారెడ్డిపల్లె సంఘటనకు సంబంధించి, ఆత్మహత్యకు సంబంధించిన సూసైడ్ నోటే ఏకంగా రాసిన ఇప్పటి వరకు పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు రేవంత్ బంధువుల మీద, తమ్ముళ్ళ మీద? కొండారెడ్డిపల్లిలో మరి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు చనిపోవడం చాలా బాధాకరం. మేము నిన్న చూసినాం. ఆయన చనిపోయే ముందు మరణం వాంగ్మూలం అనేది ఆయన దస్తూరితోటి రాయడం జరిగింది. వాళ్ళ బ్రదర్స్ నన్ను ట్రబుల్ ఇస్తే పార్టీకి మాకు పని చేయలేదని చెప్పి చాలా సతాయించారు. అదే కాకుండా మా ఇంటి ముందు కావాలని గోడ కట్టారు, మాకు పోయే తొవ్వను కూడా మూసేశారు, మమ్మల్ని సతాయిస్తారు అని చెప్పి, అందుకే నేను చనిపోతున్నా అని చెప్పి మరి సాయిరెడ్డి గారు రాయడం జరిగింది. మరి అటు విషయాలన్నీ కూడా అక్కడ ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు గమనించకుండా కూడా కొండారెడ్డిపల్లి ప్రజలు గమనిస్తున్నారు. ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. మరి దాని మీద ఎంక్వైరీ చేస్తలేరు. వాళ్ళని ఎవరిని కూడా ఆ కేసు విషయంలో పట్టించుకుంటారు అంటే తప్పకుండా ఈ విషయం పెద్దగా అవుతుంది. 2 రోజులు 3 రోజులు అయింది కాబట్టి దీన్ని ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పోలేదు. తప్పకుండా ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు దాన్ని అగ్నెస్ చేస్తారు. మరి అంత పెద్ద మనిషి అంత బాధపడి చనిపోయిండు అంటే, సూసైడ్ చేసుకున్నాడు అంటే ఇది చాలా బాధాకరం. తప్పకుండా ఎవరైతే ఆయన చనిపోవడానికి కారణమైనరో వాళ్ళందరినీ కూడా తప్పకుండా పోలీసులు అరెస్ట్ చేయాలి. తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనేది బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశం. రైట్, చూసారు కదా. మొత్తానికి రాగిడి లక్ష్మారెడ్డి గారి వాదన ఒకటే, చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు కూడా కోరుతున్న పరిస్థితి.